సినిమా మొదలవ్వగానే ఉదయం 6 కావస్తోంది. డోర్ బెల్ మోగడంతో ఆర్థర్, నార్మా నిద్రలేచారు. నార్మా వెళ్లి తలుపు తీస్తే పోర్చ్లో ఒక బాక్స్ ఉంది. కొడుకు వాల్టర్తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఆ బాక్స్ ను ఓపెన్ చేశారు. అందులో ఇంకో చెక్క బాక్స్ ఉంది. దానికి ఒక బటన్, దానిపైన లాక్ చేసిన కవర్ ఉన్నాయి. సాయంత్రం 5 గంటలకు మిస్టర్ ఆర్లింగ్టన్ కలుస్తారని అందులో ఒక నోట్ రాసి ఉంది. ఆ పేరు వాళ్లకి తెలీదు. అయినా సరే, ఎవరి పనులకి వాళ్లు బయలుదేరారు. వాల్టర్ స్కూల్కి వెళ్లాడు. నార్మా తన టీచింగ్ జాబ్కి వెళ్ళింది. అక్కడ చార్లెస్ అనే స్టూడెంట్ ఆమె కాలు ఎందుకు కుంటుతోంది అని అడిగి ఆమె పాదాన్ని చూపించమన్నాడు. ఆ సిట్యువేషన్లో ఏం చేయాలో తెలియక నార్మా క్లాస్ అందరి ముందు తన షూ తీసి తన కాలుకున్న లోపాన్ని చూపించాల్సి వచ్చింది. కాసేపటికి ప్రిన్సిపాల్ ఆమెను ఆఫీస్కి పిలిచి వాల్టర్ స్కూల్ ఫీజులో ఇస్తున్న ఫ్యాకల్టీ డిస్కౌంట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లు చెప్పాడు. సరిగ్గా అదే టైంలో అతనికి ముక్కులోంచి రక్తం కారడం మొదలైంది. ఒక పక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, దానికి తోడు ఈ న్యూస్ వాళ్లని బాగా టెన్షన్ పెట్టింది. ఇంకోవైపు ఆర్థర్ నాసాలో తన పనిలో బిజీగా ఉన్నాడు. మార్స్ పైన వైకింగ్ 1 మిషన్ చేసిన డిస్కవరీస్ గురించి అప్పుడే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాడు. ఆ హిస్టారిక్ మిషన్ కి కెమెరా డిజైన్ చేసింది తనే. ఆ తర్వాత ల్యాబొరేటరీకి వచ్చి నార్మా కోసం ఒక ప్రాస్థెటిక్ లింబ్ తయారు చేయడం కంటిన్యూ చేశాడు. ఇంతలో అతని బాస్ కాహిల్ వచ్చి ఒక లెటర్ చేతిలో పెట్టాడు. సైకలాజికల్ ఎవాల్యుయేషన్ బాలేనందువల్ల ఆర్థర్ పెట్టిన ఆస్ట్రోనాట్ అప్లికేషన్ రిజెక్ట్ అయిందని అందులో ఉంది. అది చూసి అతని కొలీగ్స్ అందరూ చాలా షాక్ అయ్యారు. నార్మా ఇంటికి వచ్చాక సగం మొహం కాలిపోయిన ఒక వ్యక్తి ఆమెను కలవడానికి వచ్చాడు. అతనే మిస్టర్ ఆర్లింగ్టన్. ఆ వింత బాక్స్ ఎందుకు పంపాడో చెప్పడానికి వచ్చాడు. ఆ బటన్ కవర్ ఓపెన్ చేయడానికి ఒక కీ ఇచ్చాడు. మీరు గనక ఈ బటన్ ప్రెస్ చేస్తే 2 జరుగుతాయి. ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఎవరో ఒక తెలియని వ్యక్తి చనిపోతాడు. దానికి బదులుగా మీకు ట్యాక్స్ లేని $1 మిలియన్ వస్తాయి అని చాలా క్యాజువల్ గా చెప్పాడు. ఈ విషయం ఆర్థర్తో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడకూడదని, నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా 24 గంటల టైం ఇస్తున్నానని చెప్పాడు. మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు వచ్చి ఆ డివైస్ తీసుకెళ్తానని, ఆ తర్వాత దాన్ని ఇంకో ఫ్యామిలీకి ఇస్తానని అన్నాడు. నార్మా ఇంకేదో అడిగేలోపే ఆర్లింగ్టన్ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయాడు. కొన్ని గంటల తర్వాత ఆర్థర్ ఇంటికి రాగానే నార్మా అతనికి ఆర్లింగ్టన్ గురించి, ఆ వింత డివైస్ గురించి అంతా చెప్పింది. ఏం చేయాలో తేల్చుకోలేక ఆ బాక్స్ ను లాకర్లో పెట్టేసి వాల్టర్ను చూసుకోవడానికి బేబీ సిట్టర్ డెనాను ఉంచి వాళ్లు థియేటర్కి వెళ్లారు. సినిమా చూస్తున్న వాళ్ల ధ్యాసంతా ఆ బాక్స్ పైనే ఉంది. ఎవరో వాళ్లను సీక్రెట్ గా మానిటర్ చేస్తున్నారన్న విషయం వాళ్లకు అస్సలు తెలీదు. ఇంటికి వచ్చాక ఆ డివైస్ ను క్షుణ్ణంగా చెక్ చేశారు. ఆర్థర్ కింద బేస్ ను ఓపెన్ చేసి చూశాడు. కానీ అందులో ఏమీ లేదు. మొత్తం ఖాళీగా ఉంది. అసలు బటన్ నొక్కారో లేదో ఎవరికీ ఎలా తెలుస్తుందబ్బా అని వాళ్లకు డాట్ వచ్చింది. ఒకవేళ వాళ్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరకపోతే నార్మాకు ఎంతో అవసరమైన ఆ సర్జరీ ఆగిపోతుందని వాళ్లకు తెలుసు. మరుసటి రోజు ఆర్థర్ కొలీగ్ జెఫ్రీకి తన భార్య దగ్గర్నుంచి కంగారుగా కాల్ వచ్చింది. దగ్గర్లో ఉన్న ఒక గ్రోసరీ స్టోర్ దగ్గర ఎవరో కిడ్నాప్ అవ్వడం తను చూశానని ఆమె చెప్పింది. ఇంటి తలుపులన్నీ లాక్ చేసుకోమని జెఫ్రీ ఆమెకు చెప్పాడు. కానీ ఆర్థర్ నార్మాలను ఫాలో అవుతున్న వ్యక్తే తనను కూడా ఫాలో అవుతున్నాడని జెఫ్రీకి తెలీదు. పని అయ్యాక ఆర్థర్ ఇంటికి వచ్చాడు. నార్మా ఒక గట్టి నిర్ణయానికి వచ్చి ఆ బాక్స్ పల్ ఉన్న బటన్ను నొక్కేసింది. కట్ చేస్తే సిటీలో ఇంకో చోట పోలీసులు ఒక ఇంటికి వెళ్లారు. అక్కడ ఒక మహిళ చనిపోయి ఉంది. ఒక చిన్న పాప బాత్రూంలో సేఫ్ గా లాక్ అయి ఉంది. కాసేపటికే ఆర్లింగ్టన్ వెళ్ల ఇంటికి వచ్చి తను ప్రామిస్ చేసినట్లుగా $1 మిలియన్ ఉన్న సూట్ కేస్ ఇచ్చి ఆ బాక్స్ ను తీసుకెళ్లాడు. ఆ డబ్బు వెనక్కి ఇచ్చేయడానికి ఆర్థర్ అతడి కార్ వెనకాల పరిగెత్తాడు. కానీ ఆర్లింగ్టన్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. అయితే వెళ్లేలోపు ఆ కారు లైసెన్స్ ప్లేట్ నంబర్ను వాళ్లు చూశారు. మరోవైపు పోలీస్ స్టేషన్లో నార్మా వాళ్ల నాన్న డిక్ బన్స్ ఆ చనిపోయిన మహిళ కేసు ఇన్వెస్టిగేషన్ చూస్తున్నాడు. చనిపోయింది జెఫ్రీ భార్య అని తెలిసింది. కానీ జెఫ్రీ మాత్రం కనబడకుండా పోయాడు. గన్ సౌండ్ వినిపించగానే జెఫ్రీ అక్కడి నుంచి పారిపోవడం చూశామని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. ఆ రోజు రాత్రి ఆర్థర్ తాను తయారు చేసిన ప్రాస్థెటిక్ కాలును నార్మాకు ఇచ్చాడు. అది కరెక్ట్ గా సెట్ అయింది. ఇక ఆమె నొప్పి లేకుండా నడవగలుగుతోంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నార్మా చెల్లి పెళ్లికి సంబంధించిన రిహార్సల్ డిన్నర్ కి వెళ్లారు. అక్కడ ఆ స్టూడెంట్ చార్లెస్ సర్వర్ గా పనిచేయడం వాళ్లు గమనించారు. ఆ ఫంక్షన్ లో నార్మా పేరెంట్స్ ఒక చారిటీ రాఫిల్ నిర్వహించారు. అందులో ఆర్థర్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆర్థర్ సరిగ్గా ఆర్లింగ్టన్ ఇచ్చిన బాక్స్ లాగే ఉన్న ఒక బ్రౌన్ కలర్ బాక్స్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. టేబుల్ దగ్గరికి వచ్చి నార్మాతో కలిసి దాన్ని ఓపెన్ చేయగానే అందులో ఆర్లింగ్టన్ మొహం కాలిపోకముందున్న ఒక ఫోటో కనిపించింది. కాసేపటికి మామగారితో డ్రింక్ చేస్తూ ఆర్లింగ్టన్ కారు లైసెన్స్ ప్లేట్ నంబర్ను అతనికి ఇచ్చాడు. ఆయనకున్న పోలీస్ పరిచయాలతో ఆ వ్యక్తి ఎవరన్నది కనుక్కోవచ్చని ఆర్థర్ ప్లాన్. చార్లెస్ తన
వైపే తీక్షణంగా చూడటం గమనించిన ఆర్థర్ అక్కడున్న ఇంకొకరిని ఆ కుర్రాడి గురించి అడిగాడు. స్కూల్లో తన భార్యను అవమానించింది వాడే అని తెలిసి ఆర్థర్కి విపరీతమైన కోపం వచ్చింది. ఇంతలో ముక్కులోంచి రక్తం కారుతున్న ఒక వెయిటర్ వచ్చి నార్మాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని చెప్పాడు. లైన్లో ఉన్నది ఆర్లింగ్టన్. తన కారు విషయాల్లో పోలీసులను ఇన్వాల్వ్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అతను గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఫోన్ పెట్టేసి బయట ఏదో గొడవ జరుగుతుంటే నార్మా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ ఆర్థర్ చార్లెస్తో గొడవ పడుతున్నాడు. ఇక్కడ సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక తన భర్తను లాక్కుంటూ ఇంటికి వెళ్లిపోదామని చెప్పింది. వాళ్లు కారెక్కి చూసేసరికి అద్దం మీద నో ఎగ్జిట్ అని రాసి ఉంది. సరిగ్గా అదే టైంలో చార్లెస్ మళ్లీ వాళ్లకి పీస్ సైన్ చూపించాడు. ఇంట్లో డెనా వాల్టర్ను ఆడిస్తూ అలాగే నిద్రపోయారు. ఆర్థర్ నార్మా ఇంటికి వచ్చాక ఆర్థర్ డెనాను వాళ్ల ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్లాడు. దారిలో సడెన్గా ఆమె ముక్కులోంచి రక్తం కారి స్పృహ తప్పి పడిపోయింది. ఆమె బ్యాగ్లో ఏదైనా మెడికల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని వెతికితే సారా మాథ్యూస్ అని ఉన్న ఒక ఐడి కార్డు దొరికింది. ఆమెకు తెలివి రాకముందే దాన్ని తన జేబులో వేసుకున్నాడు. డెనా మోటెల్కి చేరుకుని తన గదిలోకి వెళ్ళింది. అక్కడ ఆర్థర్ ఫ్యామిలీని మానిటర్ చేస్తున్న మ్యాప్లు, సర్వేలెన్స్ ఫోటోలతో ఉన్న ఒక సీక్రెట్ బోర్డు ఉంది. ఆర్థర్ ఇంటికి వచ్చి డెనా తన ఐడెంటిటీ గురించి అబద్ధం చెప్పిందన్న విషయాన్ని నార్మాకు చెప్పాడు. ఆర్లింగ్టన్ చెప్పిన ఎంప్లాయీస్ అంటే వీళ్లేనని, వీళ్లే తమను ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారని నార్మాకు అర్థమైంది. ఆర్లింగ్టన్ ఫోటోను చూస్తుండగా అతడిని ఎక్కడో చూసినట్లు ఆర్థర్కి అనిపించింది. ఫస్ట్ వైకింగ్ మార్స్ మిషన్ కి సంబంధించిన పాత పోస్టర్ తీసి చూస్తే అందులో క్రూ మెంబర్స్ లో ఆర్లింగ్టన్ ఉన్నాడు. దీని గురించి తెలుసుకుందామని ఆర్థర్ పోలీస్ స్టేషన్లో ఉన్న తన మామగారి దగ్గరికి వెళ్లాడు. వాళ్లు రాసుకున్న లైసెన్స్ ప్లేట్ ఒక స్పై ఏజెన్సీ వెహికల్ది అని తెలిసింది. జెఫ్రీ భార్య క్రైమ్ సీన్ ఫోటోలు చూశాక వాళ్లు బటన్ నొక్కిన కరెక్ట్ టైంకే ఆమె చనిపోయిందని ఆర్థర్కు అర్థమై షాక్ అయ్యాడు. ఆ స్పాట్ చూడటానికి పర్మిషన్ తీసుకుని జెఫ్రీ ఇంటికి వెళ్లాడు. అక్కడ వెతుకుతుంటే ఆర్లింగ్టన్ కి సంబంధించిన ఇంకో ఫోటో, నంబర్లతో ఉన్న ఒక వింత మాన్యువల్ దొరికాయి. వాటిని సైలెంట్ గా జేబులో వేసుకున్నాడు. అదే టైంలో నార్మా తన తల్లితో షాపింగ్ చేస్తుండగా ఒక గుర్తు తెలియని మహిళ ఆమె దగ్గరికి వచ్చి ఒక నోట్ ఇచ్చింది. అందులో లైబ్రరీలో వెతకాల్సిన ఒక కాల్ నంబర్ ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని, కనీసం సొంత భర్తను కూడా నమ్మొద్దని చెప్పి ఆమె సడెన్గా ముక్కులోంచి రక్తం కారుతూ కింద పడిపోయింది. ఈ వింత సంఘటనల తర్వాత ఆర్థర్, నార్మా ఎవరికి వారు లైబ్రరీకి వెళ్లారు. అక్కడ నార్మాకు కొన్ని నెలల క్రితం నాసా హ్యాంగర్ పైన పిడుగు పడినప్పుడు జరిగిన డ్యామేజ్ కి సంబంధించిన రికార్డింగ్ దొరికింది. దాంతోపాటు ఆ యాక్సిడెంట్ జరగకముందు ఆర్లింగ్టన్ అటెండ్ అయిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో క్లిప్ కూడా దొరికింది. అది చూసిన కాసేపటికే ఇద్దరు మహిళలు ఆమెను ఒక ప్రైవేట్ రూమ్ కి తీసుకెళ్లారు. అక్కడ ఆర్లింగ్టన్ ఉన్నాడు. పిడుగు పడినప్పటి నుంచి ఆ పిడుగులను కంట్రోల్ చేసేవాళ్లతో తాను డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవుతున్నానని అతను ఆమెతో చెప్పాడు. ఆర్లింగ్టన్ తన చెయ్యి పట్టుకోమని నార్మాని అడిగాడు. ఆమె అతని చెయ్యి పట్టుకోగానే వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. మరోవైపు అదే లైబ్రరీలో ఆర్థర్కు పిడుగుల గురించి ఉన్న ఒక బుక్, నాసా వర్కర్ కి జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించిన న్యూస్ రిపోర్ట్ దొరికాయి. బయటికి వెళ్దామనుకుంటే ఎవరో తనను ఫాలో అవుతున్నారని అతనికి అర్థమైంది. మెయిన్ రీడింగ్ రూమ్ నుంచి బయటికి వెళ్లే దారిని ఆర్లింగ్టన్ భార్య క్లైమెన్ ఆపేసింది. ఆ లైబ్రరీ ఇప్పుడు కేవలం ఎంప్లాయీస్ కి మాత్రమేనని, మానవ జాతికి ఒక పెద్ద టెస్ట్ జరుగుతోందని ఆమె చెప్పింది. ఆ తర్వాత అతడిని ఒక సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్లింది. అక్కడ నేలపైన 3 వింత పోర్టల్స్ ఉన్నాయి. అందులో ఆర్థర్ సరైన దారిని ఎంచుకోవాలి. ఒకటి సేఫ్టీకి దారితీస్తే మిగతా 2 నరకానికి తీసుకెళ్తాయి. ఆమె పోర్టల్స్ ఓపెన్ చేస్తుంటే ఆమె చేతిలోంచి రక్తం రావడం మొదలైంది. ఆ పోర్టల్స్ పెద్ద నీటి స్తంభాలుగా మారాయి. ఇందాక చార్లెస్ చూపించిన పీస్ సైన్ గుర్తు చేసుకుని ఆర్థర్ ధైర్యంగా 2వ నీటి స్తంభంలోకి అడుగుపెట్టాడు. ఆ గేట్వే టచ్ చేయగానే విపరీతమైన కాంతి అతడిని కమ్మేసింది. మరుక్షణమే అతను ఆ నీటి స్తంభం వాళ్ల బెడ్రూంలో నిద్రపోతున్న నార్మా పైన ప్రత్యక్షమయ్యారు. ఆర్థర్ ఆ నీళ్లు తనపై పడుతుండగా కరెక్ట్ గా అప్పుడే నార్మాకు మెలకువ వచ్చింది. ఇంకోవైపు కాహిల్ ఒక ఇంటెలిజెన్స్ అఫీషియల్ ను సీక్రెట్ గా కలిశాడు. 5 నెలల క్రితం ఆర్లింగ్టన్ పై పిడుగు పడిందని, ఆ సంఘటనతో అతడు పూర్తిగా మారిపోయాడని ఆ ఆఫీసర్ చెప్పాడు. నిజానికి యాక్సిడెంట్ తర్వాత ఆర్లింగ్టన్ చనిపోయాడని, కానీ మార్చరీ ఫ్రీజర్లో ఉండగా అతను నవ్వడం ఒక నర్సు విందని, వెంటనే అతడిని హై సెక్యూరిటీ మిలిటరీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారని చెప్పాడు. ఆ అద్భుతం జరిగినప్పటి నుంచి అతనికి సూపర్ హ్యూమన్ పవర్స్ వచ్చాయి. గాయాలు క్షణాల్లో మానిపోవడం, వయస్సు పెరగకపోవడం లాంటివి జరుగుతున్నాయి. కానీ ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్నదంతా ఆర్లింగ్టన్ సీక్రెట్ గా వింటున్నాడన్న విషయం వాళ్లకు తెలీదు. తన ఎక్స్పెరిమెంట్ కోసం బాక్స్ ను ఎందుకు వాడారని ఆర్లింగ్టన్ ని అడిగినప్పుడు ఇల్లు, కారు,
టీవీ ఇవన్నీ మనిషి ఆత్మను బంధించే బాక్స్లే అని, చనిపోయాక మనిషి శరీరం అనే బాక్స్ను తీసుకెళ్లి ఇంకో బాక్స్లో పెడతారని ఒక వేదాంతిలా చెప్పాడు. బటన్ నొక్కకుండా ఆపుకునే కంట్రోల్ ఉన్నవాళ్లు మాత్రమే తన టెస్ట్లో పాస్ అవుతారని, తనను పంపించిన పైలోకాల వాళ్లు మనుషుల భవిష్యత్తును డిసైడ్ చేయడానికి ఈ టెస్టులు ఉపయోగపడతాయని చెప్పాడు. ఎక్కడో దగ్గరలో డెనా లాంటి ట్రాన్స్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఇంకో టెస్ట్ చేయడానికి ఒక తెల్లటి కాంతిలోకి తీసుకెళ్తున్నారు. ఆ సాయంత్రం ఆర్థర్ ఫ్యామిలీ ఎంతో ఎదురుచూస్తున్న పెళ్లికి వెళ్లారు. కానీ ఆర్థర్కి ఒంట్లో బాలిక కొంచెం గాలి పీల్చుకుందామని బయటికి రాగానే జెఫ్రీ ఎదురుపడ్డాడు. జెఫ్రీ ఒక గన్ చూపించి బెదిరించి అతని బలవంతంగా ఒక ట్రక్ వెనకాల ఎక్కించాడు. ఆర్థర్ కనబడకపోయేసరికి వెతుక్కుంటూ బయటికి వచ్చిన నార్మా, వాల్టర్లను కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్పీడ్గా వెళ్తున్న ఆ ట్రక్లో జెఫ్రీ ఆర్థర్కు కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ చూపించాడు. కూతుర్ని కాపాడుకోవాలా, భార్యను చంపుకోవాలా అని ఆర్లింగ్టన్ తనను ఫోర్స్ చేశాడని, అందుకే తన కూతుర్ని బతికించుకోవడానికి తన భార్యను తానే చంపుకోవాల్సి వచ్చిందని జెఫ్రీ ఏడుస్తూ నిజం ఒప్పుకున్నాడు. శాంతా క్లాజ్లా డ్రెస్ వేసుకున్న ఒకతను రోడ్డుకి అడ్డంగా రావడంతో ట్రక్ సడెన్ బ్రేక్ వేసింది. మరుక్షణమే ఇంకో కారు వచ్చి వీళ్ల ట్రక్ను బలంగా గుద్దింది. ఆ శాంతా క్లాజ్ కూడా ఆర్లింగ్టన్ మైండ్ కంట్రోల్ చేస్తున్న ఎంప్లాయీలలో ఒకడే. పోలీసులు యాక్సిడెంట్ స్పాట్ కి వచ్చేసరికి ఆ కారులో జెఫ్రీ డెడ్ బాడీ మాత్రమే ఉంది. ఇంకోవైపు ఆర్థర్ విచిత్రంగా నాసా హ్యాంగర్ నుంచి బయటికి నడుచుకుంటూ రావడం చూసుకున్నాడు. అక్కడ కాహిల్ అతనికి ఎదురుపడి ఇకపై అతను తీసుకునే నిర్ణయాలకు పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే ఆర్థర్, నార్మా మళ్లీ వాళ్ల ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఆర్లింగ్టన్ వాళ్లకు లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ పెట్టడానికి రెడీగా వెయిట్ చేస్తున్నాడు. వాల్టర్ కళ్లు కనబడకుండా, చెవులు వినబడకుండా చేసి వాడిని పైనున్న బాత్రూంలో లాక్ చేశాడు ఆర్లింగ్టన్. వాళ్ల ముందు ఒక ఘోరమైన ఆప్షన్ పెట్టాడు. ఆ వచ్చిన డబ్బులతో గుడ్డి, చెవుడు ఉన్న కొడుకుని పెంచుకుంటూ బతకడం ఒక ఆప్షన్, లేదా ఆర్థర్ నార్మాను చంపేయాలి. అలా చేస్తే వాల్టర్ కి మళ్లీ చూపు, వినికిడి వస్తాయి. ఆ $1 మిలియన్ వాల్టర్ కి 18 ఏళ్లు రాగానే తీసుకునేలా ఒక ట్రస్ట్ ఫండ్ లో వేస్తారు. ఆ మాట వినగానే విపరీతమైన కోపంతో ఆర్థర్ అక్కడున్న గన్ తీసుకుని తనను తాను షూట్ చేసుకోబోయాడు. కానీ ఆర్లింగ్టన్ చాలా కూల్గా, దానివల్ల ఏ యూజ్ లేదు, నువ్వు చనిపోతే నీ కొడుకు అనాథ అవుతాడు, లేదంటే ఎవరూ నమ్మలేని ఒక స్టోరీతో నువ్వు జైలుకెళ్తావు అని అన్నాడు. ఆర్లింగ్టన్ అక్కడి నుంచి వెళ్లిపోగానే ఆ కపుల్ బాత్రూం దగ్గరికి పరిగెత్తారు. కానీ డోర్ లాక్ చేసి ఉంది. బద్దలు కొడితే లోపలున్న కొడుక్కి ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని భయపడ్డారు. నార్మా ఒక గట్టి డెసిషన్ తీసుకుని తనను చంపేయమని ఆర్థర్ను బతిమాలింది. లాస్ట్ గా ఒకరికొకరు ఎమోషనల్ గా కిస్ చేసుకున్నాక ఆర్థర్ గన్ పేల్చాడు. కరెక్ట్ గా నార్మా చనిపోయిన క్షణంలోనే వేరే ఏరియాలో ఇంకో కపుల్ ఆ బాక్స్కున్న బటన్ నొక్కారు. గుండె బద్దలైన ఆర్థర్ బాత్రూం డోర్ దగ్గరికి వెళ్లి కొడుకుతో మాట్లాడాలని ట్రై చేశాడు. కాని లోపల్నుంచి ఆ పిల్లాడి ఏడుపు మాత్రమే వినిపించింది. ఇంతలో పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్లారు. కాని అతన్ని పోలీస్ కారులో కాకుండా ఒక స్పై ఏజెన్సీ కారులో ఎక్కించారు. కాహిల్ అతనికి ఒక మాట ఇచ్చాడు. వాల్టర్ బాధ్యత తాను స్వయంగా తీసుకుంటానని చెప్పాడు. అప్పటికే పై ఫ్లోర్ కిటికీలోంచి వాల్టర్ వీళ్లను చూస్తున్నాడు. వాడికి అప్పటికే చూపు, వినికిడి పూర్తిగా తిరిగొచ్చాయి. అదే టైంలో ఆర్లింగ్టన్ ఆ రెండో ఫ్యామిలీ ఇంటి నుంచి ఆ చెక్క బాక్స్ను తీసుకుని దాన్ని తన నెక్స్ట్ టార్గెట్ కి ఇవ్వడానికి రెడీ అయ్యాడు. Please like and subscribe.